యొక్క స్వభావమే సచ్చిత్ ఆనందము, అదే శాంతము. కనుకనే దాని గురించి వివరిస్తూ ప్రపంచోపశమం శాంతం అంది ఉపనిషత్తు. అది ప్రపంచమంతా ఉపశమించిన తర్వాత మిగిలిన శాంతం. ఆ పరమభక్తిలో నీకు ప్రపంచం ఉపశమించిపోయింది, ప్రపంచ దృష్టంతా శమించిపోయి ఆ పరమాత్మ స్థితి మాత్రమే మిగిలింది. అప్పుడు ఆ శాంతమైన పరమానంద స్థితే భక్తి యొక్క స్వరూపము. ఈ వృత్తి నిరోధమును వీటన్నిటినీ దాటిపోయినటువంటి గొప్ప మాట అనమాట. అందుకు ఇంత సులభమైన భక్తి ద్వారా పరమానంద స్వరూపం శాంతి లభించిందంటే ఆ పరమానందము శాంతి కృష్ణుడు. అందుకే ఆయన అంటాడు, అహం భక్తపరాధీనో యస్వతంత్ర ఇవ ద్విజా. అన్నిటికంటే సులభం భక్తి అన్న మాటకి కృష్ణుడి మాట మనకి ప్రమాణం. నేను భక్తపరాధీనుణ్ణి, నన్ను ఏం చేయమంటావు? భక్తుడి దగ్గర నేను కూడా అస్వతంత్రుణ్ణి అన్నాడు. భగవంతుడు ఎప్పుడు అస్వతంత్రుడు కాడండి. అలాంటి ఆయన చేత అస్వతంత్రుడు అనిపించాడు భక్తుడు. వాళ్ళ కోసం ఆయన ఒదిగిపోతాడు, లొంగిపోతాడు, ఏమైనా చేస్తాడు అని అంత శాంతరూపమైనటువంటి ఆ స్థితిలో ఉండేటటువంటి వాడు, ఆ భక్తికి సాధన చేసేవాడు ఎదుగుతున్న కొద్దీ వాడు లోకహానౌ చింతాన కార్య నివేదిత ఆత్మలోక వేదత్వాత్. అంతకుముందు మనం చెప్పుకున్నటువంటి నిరోధ లోకవేద వ్యాపారన్యాస సూత్రమే ఇక్కడ మళ్ళీ చెప్పబడుతున్నది. లోకహానౌ చింతాన కార్య, బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంత చక్కటి విషయం చెప్తున్నాడు. లోకహానౌ చింతాన కార్య, భక్తి మార్గంలో పురోగమించవలసిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇవి హఠాత్తుగా తనంత తాను స్వాభావికంగా రావు. ఈ సాత్విక భక్తులకు ప్రవేశించి ఇక్కడ నుంచి సాధన ఎలా చేయాలో చెప్తున్నాడు. నా అవుట్లుక్ మార్చుకోవాలి, ముందు నీ దృక్పథాన్ని మార్చుకోవాలి. అంతేగాని ఆయనే చూసుకుంటాడు కదా. నీ దృక్పథం మార్చుకుని అన్నీ వెళ్ళిన తర్వాత అప్పుడు యోగక్షేమం మహామ్యం. ముందు నువ్వు ఎన్ని సాధనలు చేయాలి, ఓరకనే దొరకపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అందుకే భక్తాచార్యుల ముఖంలో భగవంతుడు ఇన్ని ఉపదేశాలు మనకు చేస్తున్నాడు. లోకహానవు చింతాన కార్య, లోకహాని గురించి ఎప్పుడూ చింత ఉండకూడదు. లోకహాని అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో మనం ఏదైనా ఇది నష్టపోయేము లేదా నష్టపోతాము అనే చింత ఉండరాదు దేని విషయంలోని. ఎందుకంటే పరమాత్మ తప్ప మరో లోకం నాకొద్దు అన్నవాడికి ఈ లోకంలో ఒక దాని ఎందు మోహంగా ఒక ఎందు శోకం చేస్తే కపటపు భక్తి. ఈ కపటం భక్తి మార్గంలో తలుపండి, అది వెళ్ళనివదిలో కపటాన్ని వదులుకోవాలి మనకి. అందుకు లోకహానవు చింతాన కార్య. ఎందుకు చింతించకూడదు? నివేదిత ఆత్మలోక వేదత్వాత్, అది సూత్రం చెప్తున్నాడు. నివేదిత అంటే నివేదించబడిన, సమర్పించబడిన లోకవేదములు కలిగిన వాడు గనక. అంటే ఎందుకు వీడికి లోకహాని మీద చింత ఉండకూడదు? మొత్తం నా లోకము వేదము అంతా నువ్వే ఆయనకు అప్పచెప్పేశాడు కదా. అప్పచెప్పేశాడంటే మానేశాడని కాదు, ఏది చేసినా భగవదర్పణ బుద్ధితో చేస్తున్నాడు కనుక ఏదొచ్చినా అక్కడి నుంచి వచ్చింది. అంతే కదండి. భగవంతుడికి ఇవ్వడం అంటే తిరిగి ఆయన నుంచి పుచ్చుకోబోతున్నాం కనుక ఆయనకు నువ్వు ఇచ్చావు అంటే సృష్టిలో వచ్చినది ప్రతిదీ ఆయన చేతి నుంచి వచ్చింది కనుక ఏది వచ్చినా నీ చిత్తమే, అది స్థితి కావాలి. ఏదొచ్చినా నీ చిత్తము. అదే అంటారు కృష్ణశాస్త్రి గారు, స్వామి కీర్తించు, నీ ఆనయైన స్వామి నా ఔదల నిడుకోనా, నీ ఆజ్ఞగా అయినప్పుడు తప్పకుండా శిరసావహిస్తాను. పోనీలే నీ కృప ఇంతే అని అన్నానా? ఏదొచ్చినా నీ ద ఇంతే అనకూడదట. నా స్వామి దయతో ఇచ్చాడు, ఎందుకంటే లోకమంతా ఆయనది అని కదా నువ్వు లోకేశ్వర అనే మాట అంటున్నావు. లోకేశ్వర అన్నప్పుడు సృష్టిలో ఏదొచ్చినా ఏది రాకపోయినా ఎవడండర్లో ఉంది? అదంతా ఆయన అండర్లో ఉంది కనుక ఏది ఎక్కడుంచాలో ఏది ఎక్కడ తీయాలో ఆయన ఇష్టం కనుక ఆయన ఇష్టం, ఆయనే కలిపాడు, ఆయనే విడదీశాడు అని చింతన. ఎందుకంటే ఈ కలిసినది ఈ విడదీసిన దాని గురించి నువ్వు పట్టించుకోకూడదు, నువ్వు పట్టించుకోవాల్సింది ఆయన గురించి. అది ప్రాక్టీస్ చేయ ముందు. అప్పుడు లోకహానవు చింతాన కార్యా. దీని గురించి రామానుజ సంప్రదాయంలో, విశిష్టాద్వైత సంప్రదాయంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. చింతా కుర్యా నరక్షాయై విక్రీత స్వైధాపసో తథార్పయన్ హరేర్దేహం విరమే దశ రక్షణాత్. మనం ఒక పశువుని ఒకరికి అమ్మేశాక ఇంకా దాని రక్షణ గురించి మనం ఆలోచించాం. అదేగే మన శరీరాన్ని మన జీవితాన్ని హరికి అర్పించిన తర్వాత ఇంకా దాని గురించి ఆలోచించరాదు అన్నాడండి. ఎంత చక్కగా చెప్పాడు ఇక్కడ. కనుక దీన్ని వల్లభాచార్యుల వారు ఎంతో అందంగా చెప్తారు. నివేదిత ఆత్మభిశ్చింత కార్యాక్వాపి కదాపన. తన ఆత్మని భగవంతుడికి నివేదించిన వాడు ఇంకొక దాని గురించి ఎప్పుడు ఏ విధంగా కూడా చింతించకూడదు. ఎంత గొప్ప మాట చెప్పాడండి. నివేదిత ఆత్మభిగి చింతా కార్యాక్వాపి కదాపిన నివేదనంచ స్మర్తవ్యం సర్వదా తాదృశైర్జనై. అయితే నివేదన అన్నప్పుడు ఆ నివేదన చేసి సేవను ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఆయనకు నువ్వు నివేదన చేసుకున్నావు అనేది గుర్తుపెట్టుకోసమా. అందుకు భగవంతుడికి నివేదించిన వాడు మళ్ళీ ఈ లోకల్లో ఈ మానము ఈ అవమానము వీటికి రియాక్ట్ అవ్వడం ఉండేదే అది మనోదౌర్బల్యం మాత్రమే అని ఇంత చక్కగా
వివరించి సర్వేషాం ప్రభు సంబంధో న ప్రత్యేకమితి స్థితి. వాడు ఏ స్థితిలో ఉంటాడంటే అంతా ప్రభువునికి సంబంధించినదే, లోకమంతా లోకేశ్వరునికి సంబంధించినదే. కాబట్టి మరొకటి ఏది ప్రత్యేకంగా లేదు, అంతా ఆయన అధీనంలోనే ఉంది. ఆయనతో సంబంధం ఉన్నదే ప్రతిదీ. ఎందుకంటే ప్రతిదాన్ని కదిలించేవాడు ఆయన. ప్రతిదీ ఈశ్వర ఆజ్ఞ లేనిది నీ కనుసైగలలోనే కాలాలే కదిలేనయ్యా, జగజ్జాలములు నీ సంకల్పమే, అణువణువు నీ అధీనమయ్యా అని ఉన్నవాడికి ఏది వచ్చినా ఆయన ఇచ్చినది అని ఉంటుంది కనుక చాలా ఆనందంగా ఉంటాడు. అప్పుడు వాడికి చింత ఉండదు. చింత వదిలేస్తే చింతన మిగులుతుంది కనుక చింత వదిలిన వాడికే చింతన దృఢపడుతూ ఉన్నది. అందుకు స్వామి సర్వము నీదే అని నివేదనాత్మకమైనటువంటి భావం కలగాలి. ఇది ఇప్పుడు ప్రాక్టీస్ చేయవలసిన విషయం. లోకహానౌ చింతాన కార్య నివేదిత ఆత్మ లోక వేదత్వాత్. నివేదిత ఆత్మ అంటే మనస్సును భగవానుడికి సమర్పించిన వాడు ఈ లౌకిక వేదములు కర్మలు కూడా ఆయనకే సమర్పణ చేశాడు కనుక. అయితే ఇక్కడ మరొకటి వివరిస్తున్నారు. ఆ స్థితి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఈ స్థితి తెచ్చుకున్న తర్వాత లేదా తెచ్చుకునే సాధన చేసేటప్పుడు లోకమైన కార్యాలని మాత్రం విడిచిపెట్టరాదని మళ్ళీ నొక్కి చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇదివరకు చెప్పిన సూత్రముల్నే అక్కడ శాస్త్ర రక్షణాత్ దగ్గర మనం చాలా వివరంగా చెప్పినది 62నో మరొకసారి గుర్తు ఎందుకంటే చదివేవాడు తర్వాత దాని మత్తులో పడి ముందు చెప్పింది మర్చిపోయే అవకాశం ఉంది. అందుకే శాస్త్రవేత్త సాధనకు అవసరమైనప్పుడు ముందు చెప్పింది ఒకసారి గుర్తు తెస్తాడు ఇక్కడ సాధన కోసం. అది చేస్తున్నాడు ఇక్కడ. నతది సిద్ధౌ లోక వ్యవహారో హేయ కింటు ఫలత్యాగస్తత్ సాధనంచ కార్యమేవా. నతత్ అసిద్ధౌ నతదసిద్ధౌ అని ఒకటి, కొన్ని చోట్ల నతత్ సిద్ధౌ అని ఒకటి ఉన్నది. ఈ రెండిట్లో పెద్ద తేడా ఏం లేదు. నతత్ సిద్ధౌ అంటే అది సిద్ధించనంత వరకు లోక వ్యవహారముని హేయములు అని అనుకోరాదు. ఆ లౌకిక వ్యవహారాన్ని వదలరాదు. హేయం అంటే విడిచిపెట్టుట, అది చెయ్యరాదు. మరి ఎలా చేయాలి? దానికి ప్రమాణం ఫలత్యాగస్తత్, దాని ఫలాన్ని త్యాగం చేయి. అది సాధనంచ కార్యమేవా, అది కార్యం గనుక సాధన చేయి. కార్యం అంటే చేయవలసినది, దాన్ని సాధించవలసినదే. దేనికోసం? నిశ్చింత కోసం. నువ్వు లోక వ్యాపారాలని తప్పకుండా ఆచరించాలి. దానితో బ్రతుకుతున్నావు, దానివల్ల బ్రతుకుతున్నావు గనక. అంతేగాని భగవద్భక్తిలో ఉన్నాను గనక తల్లిదండ్రుల్ని పట్టించుకోను, నా భగవంతుడే సర్వం. మహాపాపి వాడికి భగవానుడు కూడా అనుగ్రహించడు. మనకి మహాభక్తుడైనటువంటి పుండరీకుడి కథే మనకి దానికి సాక్ష్యం. అతడి యొక్క మాతాపితృ భక్తి చేతనే పాండురంగడి అనుగ్రహాన్ని పొందగలిగాడు. అంతేగాని తల్లెవరు తండ్రెవరు ఈ జీవుడికి ఎవరు అన్నాడా? అది కూడదు. అందుకే వేదాంతం ధర్మాన్ని భ్రష్టం చేయకూడదు. అందుకే ఎవరు భర్త ఎవరు భార్య మీ గురించి నాకు అక్కర్లేదండి అని ఆవిడన్నా, ఇవి కుటుంబం నాకెందుకు అని ఆయనన్నా ఇద్దరు భ్రష్టులు అవుతారు. అందుకు ఇక్కడ లోకవేద కార్య మోహం వదులు, కానీ చెయ్యాలి. ఆ చేయడం ఏంటి? సర్వం భగవదర్పణం. మాతాపితృ సేవ చేసినా మాధవ సేవే. ఆ దృష్టితో చేయాలి. అలా చేయడం సాధ్యం చేసుకోవాలి. అది చెయ్యగా క్రమంగా లోక చింత లేని స్థితికి వెళ్తాం. అందుకని ఒక్కసారి నిశ్చింత రాదండి. లోకంలో ఇది విడిచిపెడితే వచ్చే చింత లేకపోయిన స్థితి ఎంత తేలిక కాదు. అది రావాలంటే ప్రాక్టీస్ ఏం చేయాలో చెప్తున్నాడు. ఆ స్థితి వచ్చే వరకు కూడా నువ్వు లోక వ్యవహారముని హేయ అనుకోరాదు. హేయ అంటే విడిచిపెట్టరాదు. నువ్వు గృహస్థాశ్రమ స్వీకారం చేసిన తర్వాత తద్ధర్మమును పాటించవలసిందే. ఆ పాటించేటప్పుడే ఎలాగ గోపికలు చల్ల చిలుకుతూ కూడా పరమాత్మని ధ్యానించుకున్నారో యశోదమ్మని అడిగేట. రొట్టె చేస్తూ నువ్వు కృష్ణుని తలంచుకుంటావా అన్నది. నేను తలంచుకోను అన్నది. చూడండి ప్రేమ ఎలా ఉంటుందో కూడా డిఫైన్ చేయలేం మనం. అందుకే అది అనిర్వచనీయ రూప. నువ్వు డిఫైన్ చేసేప్పుడు రొట్టె చేస్తున్నప్పుడు కూడా కృష్ణుడినే తలుచుకో అంటే ప్రేమని విన్నావు. కానీ యశోదని అడిగేట, నువ్వు మహాప్రేమ స్వరూపం కదా, రొట్టె చేస్తున్నప్పుడు కృష్ణుడిని తలుచుకుంటావంటే తలుచుకోనంట. ఎందుకంటే కృష్ణున్నే తరచుకుంటే రొట్టె ఎక్కడ పాడైపోతుందో. ఎందుకంటే నా స్వామికి మంచి రొట్టె పెట్టాలి కదా నేను. అందుకే రొట్టె చేస్తున్నప్పుడు రొట్టె మీదే ఏకాగ్రం చూపిస్తాను. ఎందుకంటే నా స్వామికి మంచి రొట్టె పెట్టాలి. ఏకాగ్రత దెబ్బతింటే సరి అయిన రొట్టె పెట్టను కదా. అందుకే కృష్ణుని తలంచుకొని రొట్టెనే తలుచుకుంటాను అన్నదిగా. అంటే ఇప్పుడు నిజంగా ఎవరిని తలుచుకుంటుంది? కృష్ణుడినే. మంచి రొట్టె ఆయన పెట్టాలి కనుక కాన్సన్ట్రేషన్. కనుక నీకు ఈ వంటలు ఇవి ఏమిటి భగవంతుడి కోసం జపం చేయక అంటే వంట కూడా భగవంతుడి కోసం చేస్తున్నాను చేయి. అందుకే నివేదన పెట్టారు. నా స్వామికి వండుతున్నాను అని పెట్టు. అప్పుడేమైంది? నా స్వామి ఇది తింటాడు, నా స్వామి అది తింటాడు. తినడా? అంత తినడు అని నీకు అనిపించినప్పుడు భక్తిలోకి రాక్కర్లేదు. ఇంట్లో దేవుణ్ణి పెట్టుకోక్కర్లేదు, దీపం వెలిగించక్కర్లేదు. దీపం వెలిగిస్తున్నామంటే ఆయన అక్కడ ఉన్నాడని అనుభవం కొంచెమేనా. చేసిన పనిలో కపటం లేకుండా చేయండి, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అందుకు ఇవి చేస్తే అది నెమ్మదిగా ఇలాగా చేసే ప్రతి పని భగవదర్పణ బుద్ధి అంటే చేసి కృష్ణార్పణం అనడం కాదు.
ఆ చేసేటప్పుడే కృష్ణమయమైన భావనతో చేస్తూ ఉండడమే ఫలత్యాగస్తత్సాధనంచ కార్యమేవా. అందుకు భక్తుడు లోక వ్యవహారాలకి దూరమని ఎప్పుడు అనుకోరాదు. అలాంటి వాడిని భగవానుడు యోగక్షేమం వహామ్యహం, తప్పకుండా వాడిని క్రమక్రమంగా నిశ్చింత స్థితికి తీసుకెళ్తాడు. ఆ నిశ్చింత స్థితి తర్వాత మనకి క్రమంగా నిర్గుణ భక్తిలోకి కూడా ప్రవేశింపజేస్తాడు. కనుక నిశ్చింత స్థితి తెచ్చుకోవడానికి ముందు సాధన చేయాలి మనం. సృష్టిలో నిశ్చింత అంత తేలిక కాదు, చెప్పడం బాగానే ఉంటుంది. నిశ్చితం, నిశ్చింత, ఈ రెండు మాటలు ఉన్నాయి. నిశ్చితం అంటే కన్ఫర్మేషన్, నిశ్చింత అంటే ఏ చింత లేనటువంటి స్థితి. ఈ రెండు రావడానికై ఇక్కడ ఏం మార్గం చెప్పాడు? ఫలత్యాగమే మార్గము, మరొక మార్గం లేదు. కృష్ణ పరమాత్మ గీతలో కర్మయోగం గురించి చెప్పిన మాట ఇదే. అక్కడ ఫలత్యాగం అని ఆయన చెప్పాడు. ఫలత్యాగం పరమాత్మనే ఉంది జరగాలి అనేటువంటి విషయం ఇక్కడ మనకు తెలుస్తున్నది. అంతేకాదు సాధనలో మరొక విషయం చెప్తున్నాడు ఇక్కడ, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది. స్త్రీ ధన నాస్తిక వైరి చరిత్రం నశ్రవణీయం. స్త్రీ చరిత్రలు, ధన చరిత్రలు, శత్రు చరిత్రలు వినద్దు. చాలా గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. స్త్రీ చరిత్రలు వినకూడదట. అంటే స్త్రీల చరిత్రలు వినకూడదు అనగానే ఎంత వీళ్ళు పురుష పక్షపాతం అండి, పురుషాధిక్షిత, స్త్రీ చరిత్ర వినకూడదు. దీని అర్థం ఏంటంటే స్త్రీ మాతృమూర్తిగా అందరూ యోగీశ్వరులు స్త్రీల్లో ఉన్నారు. వాళ్ళ చరిత్రలు వినాలి, ఆదర్శంగా తీసుకోవాలి. అమ్మని తలంచుకోవాలి, అమ్మని ఆదర్శంగా తీసుకోవాలి. ఇవన్నీ దోషములు కావు. స్త్రీ అంటే ఇక్కడ కామనాత్మకమైన శారీరక బంధన దృష్టితో కూడినటువంటి విషయములు అని అర్థం తీసుకోవాలి. చెప్తున్న సందర్భం ఏమిటి? మరి జగన్మాత స్త్రీయే, స్త్రీ చరిత్ర కూడదన్నారు కనుక జగన్మాతను ఆరాధించమంటే మహాపాపం. అక్కడ స్త్రీయే. స్త్రీ చింతన అంటే కామనాసక్తమైన చింతన.